హై ఫ్రెండ్స్ అందరికి ఈ కోర్స్ ఒక సక్సెస్ఫుల్ కావాలంటే మాకు మీ తరపు కావాల్సింది చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వి విల్ క్రాక్ ద పైథాన్ అనేసి కామెంట్ చేయండి, తిందాం. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ డైలీ పైథాన్ సిరీస్. టుడేస్ టాపిక్ వచ్చేసి లిస్ట్ అనమాట. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ ది ఇంటర్వ్యూలో కూడా చాలా క్వశ్చన్స్ అనేవి లిస్ట్ మీదే ఉంటాయి. డోంట్ మిస్ డైలీ వీడియోస్. ఓకే, డోంట్ మిస్ డైలీ వీడియోస్. లిస్ట్ అంటే ఏంటి? లిస్ట్ అంటే ఏంటంటే వీ కెన్ స్టోర్ వన్ లిస్ట్ టు స్టోర్ మెనీ వాల్యూస్. అంటే ఒక వేరియబుల్లో నెంబర్ ఆఫ్ వాల్యూస్ అనేది స్టోర్ చేసుకుంటాం. ఒకవేళ మనం ఈ లిస్ట్ వాడకుండా చూసుకుంటే ఒక వేరియబుల్లో ఒకటే వాల్యూ స్టోర్ చేస్తాం, ఇంకో వేరియబుల్ ఇంకో వాల్యూ. అంటే మనకి ఒక 100 వేరియబుల్స్లో 100 వాల్యూస్ అనేది స్టోర్ చేయాలి. అంటే 100 వేరియబుల్స్ తీసుకొని 100 వాల్యూస్ అనేది స్టోర్ చేసుకుంటాం. అలా కాకుండా ఒకటే వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేసుకోవడాన్ని లిస్ట్ అంటాం. ఇక్కడ చూసుకుంటే వాల్యూ 1లో ఒకటే స్టోరింగ్, వాల్యూ 2లో ఒకటే స్టోరింగ్. అలా కాకుండా లిస్ట్ తీసుకుంటే వీ కెన్ క్రియేట్ వన్ లిస్ట్ టు స్టోర్ మెనీ వాల్యూస్. ఓకే, టు స్టోర్ మెనీ అంటే ఒక వేరియబుల్లో మల్టీ నెంబర్ ఆఫ్ వాల్యూస్ని మనం స్టోర్ చేసుకుంటాం. మల్టీ నెంబర్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడం లిస్ట్ ఒక్కటే మాట కాదు. టపుల్ ఉంది, డిక్షనరీ ఉంది, సెట్ ఉంది. అవి కూడా నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఫస్ట్ ఈరోజు వీడియోలో లిస్ట్ చూద్దాం. ఓకే, లిస్ట్ చూసుకుంటే లిస్ట్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ మెనీ వేరియబుల్స్. వీ కెన్ స్టోర్ ఆల్ వాల్యూస్ ఇన్ వన్ లిస్ట్. ఇదంతా ఇంగ్లీష్ బేస్డ్ కాబట్టి మన భాషలో చెప్పుకోవాలంటే లిస్ట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే చాలా వాల్యూస్ని కలెక్షన్ చేసుకుని ఒక వేరియబుల్ స్టోర్ చేయడం. ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ మెనీ వేరియబుల్స్ అంటే చాలా వేరియబుల్స్ని క్రియేట్ చేయకుండా ఆల్ ఎలిమెంట్స్ అనేవి ఒకటే వేరియబుల్ స్టోర్ చేయడం, దాన్ని మనం లిస్ట్ అంటాం. ఓకే, లిస్ట్ కెన్ స్టోర్ ఎనీ డేటా. అంటే ఎనీ టైప్ ఆఫ్ డేటా. అంటే నెంబర్ స్టోర్ చేయవచ్చు, ఓకే, స్ట్రింగ్స్ చేసుకోవచ్చు, ఫ్లోట్ వాల్యూస్ స్టోర్ చేయవచ్చు, బులియన్ వాల్యూస్ ట్రూ ఆర్ ఫాల్స్ స్టోర్ చేయవచ్చు. అదేవిధంగా డూప్లికేట్స్ కూడా అలా చేస్తాయి. లిస్ట్ పైథాన్ అన్నప్పుడు పైథాన్లో లిస్ట్ అనేవి డూప్లికేట్స్ కూడా అలా చేస్తాయి. ఓకే, ఫస్ట్ ఎంతవరకు క్లియర్? ఓకే, ఫస్ట్ ఇండెక్సింగ్ దీంట్లో ఫస్ట్ ఇండెక్సింగ్ చూసుకుంటే ఫస్ట్ అంటే మనం ఒక వేరియబుల్ మల్టీ వాల్యూస్ అనేవి స్టోర్ చేసుకుంటాం, అది లిస్ట్. ఇక్కడ ఇండెక్సింగ్ అంటే ఏంటిది? అంటే ఇండెక్సింగ్ అంటే అది ఎక్కడ స్టోర్ అయ్యి ఉంది, ఫస్ట్ పొజిషన్లోనా, సెకండ్ పొజిషన్లోనా, థర్డ్ పొజిషన్ అని తెలుసుకోవడమే ఇండెక్సింగ్. ఓకే, అంటే ఇండెక్సింగ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మై లిస్ట్ ఈక్వల్ టు 10, 20, 30. ఓకే, ఇండెక్సింగ్ 0 కదా. అంటే ఇండెక్సింగ్ స్టార్ట్ ఫ్రమ్ 0 ఎండ్స్ ఫ్రమ్ n-1 అన్నమాట. n-1 అంటే మీ ఇక్కడ 3 ఉన్నాయి అనుకో, 3 ఉన్నప్పుడు 3 వాల్యూస్ని స్టోర్ చేసినప్పుడు 0 కానించి n-1 అంటే 3 - 1 2 అంటే ఇండెక్సింగ్ 0 నుంచి 2 వరకు ఇండెక్సింగ్ పోదు. ఇక్కడ చూసుకుంటే 3. ఇక్కడ ఇండెక్సింగ్ పాయింట్లన్నీ 0 నుంచి ఇండెక్సింగ్ ఎంత 0, 1, 2 ఇండెక్సింగ్ పాయింట్. ఇక్కడ చూసుకుంటే ఇండెక్స్ 0 కాడ 10 అనేది ఉంది, ఇండెక్సింగ్ 1 కాడ 20 అనేది వాల్యూ అనేది ఉంది, ఇండెక్సింగ్ 2 కాడ 30 అనే వాల్యూ ఉంది. అంటే ఇండెక్సింగ్ వాల్యూ స్టార్ట్స్ ఫ్రమ్ 0 ఎండ్స్ ఫ్రమ్ n-1. ఒకవేళ మీరు దాన్ని ప్రింట్ చేయండి, డౌట్ అనుకుంటే ఖచ్చితంగా ప్రింట్ చేయండి, మీరు ఓన్గా మీరు ప్రింట్ చేయండి. లిస్ట్ ఆఫ్ 0 ఇండెక్సింగ్ 0 కాడ 10 అనేది ప్రింట్ అవుతుంది, ఇండెక్సింగ్ 1 కాడ 20 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇండెక్సింగ్ 2 కాడ 30 అనేది ప్రింట్ అవుతుంది. ఇలా ఇండెక్సింగ్ లాస్ట్ పొజిషన్ 2 కాకుండా -1 అని కూడా తీసుకోవచ్చు. -1 అన్నప్పుడు మళ్ళీ లాస్ట్ నుంచి వస్తుంది. -2 అన్నప్పుడు ఇండెక్స్ పొజిషన్ 1 అయినా ఒకటే, -2 అయినా ఒకటే. ఇక్కడ చూసుకుంటే మనం ఇందా చెప్పుకున్నట్టు పైథాన్ లిస్ట్ పైథాన్లో లిస్ట్ అనేది పైథాన్లో ఉన్నప్పుడు లిస్ట్ కెన్ స్టోర్ డిఫరెంట్ డేటా టైప్స్. అంటే నెంబర్స్ స్టోర్ చేయొచ్చు, అండ్
ఫ్లోటింగ్ పాయింట్ స్టోర్ చేయొచ్చు, బూలియన్ వాల్యూ స్టోర్ చేయొచ్చు, స్ట్రింగ్ టైప్ స్టోర్ చేయొచ్చు. డూప్లికేట్స్ ఆర్ అలౌడ్. ఫస్ట్లో మనం చెప్పుకున్నట్టు డూప్లికేట్ వాల్యూస్ని కూడా అలౌ చేస్తుంది పైథాన్ కంపైలర్, పైథాన్ లాంగ్వేజ్ అని. ఇక్కడ చూసుకుంటే ఎంతవరకు క్లియర్ అన్నప్పుడు స్ట్రింగ్ అంటే దీన్ని స్ట్రింగ్ అనేది నేను చెప్పుకున్నట్టు స్ట్రింగ్స్ అనే ఇంత ప్రీవియస్ వీడియో చెప్పుకున్నట్టు మన స్ట్రింగ్స్ అన్నప్పుడు ఇన్యూమరబుల్ అంటే డేటా అనేది కెనాట్ చేంజ్ అంటే అప్డేట్ చేయలేము, ఓకే, ఇన్సర్ట్ చేయలేము, డిలీషన్ చేయలేము. లిస్ట్ అనేది చేంజ్ ద డేటా అన్నప్పుడు మనం ఇన్సర్ట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, వాల్యూని తీసేయచ్చు, దాని మళ్ళీ వేరే వాల్యూని పెట్టవచ్చు. ఒకవేళ ఆ వాల్యూ అనేది తీసేయచ్చు, పెట్టవచ్చు, ఒక అప్డేట్ కూడా చేయొచ్చు. అప్డేట్ అయితే నథింగ్ బట్ తీసేయడం అన్న కావాలి, న్యూ వాల్యూని ఇన్సర్ట్ అన్న కావాలి. ఇక్కడ హౌ టు క్రియేట్ మనకి ఒక డౌట్ రావచ్చు, హౌ టు క్రియేట్ లిస్ట్. ఓకే, అర్థమవుతుందా అందరికీ? హౌ టు క్రియేట్ లిస్ట్ అన్నప్పుడు స్క్వేర్ బ్రాకెట్లో రిప్రజెంట్ చేసినప్పుడు దాన్ని లిస్ట్ అంటాం. ఓకే, స్క్వేర్ బ్రాకెట్స్లో రిప్రజెంట్ చేసినప్పుడు లిస్ట్ అంటాం. ఇక్కడ చూసుకుంటాం మై లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్స్ అంటే ఎంటీ లిస్ట్, దిస్ ఈజ్ ద క్రియేటింగ్ లిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మై లిస్ట్ ఈక్వల్ టు 10, 20 తీసుకుందాం. ఇది లిస్టా కాదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. స్క్వేర్ బ్రాకెట్స్ అనేది లిస్టా కాదా అని ఒక డౌట్ రావచ్చు. అప్పుడు మనకి ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టు టైప్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని ఆ వేరియబుల్ ఇచ్చినప్పుడు అది ఏ డేటా టైపో తెలుసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే క్లాస్ లిస్ట్ అంటే మనం క్రియేట్ చేసిన లిస్ట్ డేటా టైప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే లిస్ట్ గురించి ఇక్కడ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే మై లిస్ట్ 3 వాల్యూస్ను స్టోర్ చేసాం అంటే 10, 20, 30. ఓకే, దీనికి ఇండెక్స్ పొజిషన్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇండెక్స్ పొజిషన్ 0, 1, 2 అంటే 0 పొజిషన్ కాదు 10, 1 పొజిషన్ కాదు 2, 20, 2 పొజిషన్ కదా ఇండెక్సింగ్ 2 పొజిషన్ కదా 30. ఓకే, ఇక్కడ ప్రింట్ 0ని ప్రింట్ చేసినప్పుడు ఇండెక్సింగ్ అనేది 0ని ప్రింట్ చేసి అడిగినప్పుడు 10 అనేది ప్రింట్ అవుతుంది. ప్రింట్లో 1 రాసినప్పుడు ఇండెక్స్ వాల్యూ 2 అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ ప్రింట్లో -1 అని రాసినప్పుడు 30 అనేది ప్రింట్ అవుతుంది. ఏంద్రో నువ్వు విన్నాయి చెప్పినట్టు 0 కాడ నుంచి M-1 కదా ప్రింట్ అవ్వాల్సిన ఇక్కడ మైనస్ వచ్చింది, ఎలా 30 ప్రింట్ అవుతుంది అంటే ఇక్కడ చూసుకుంటే దీనికి 0 అంటే లాస్ట్ వాల్యూ కాబట్టి లాస్ట్ ఇండెక్స్ వాల్యూ కాబట్టి -1 అన్నా అడిగినా ప్రింట్ అవుతుంది. ఇక్కడ అది 30కి 20కి చూసుకుంటే -2 అడిగి -2 రాసిందా 20 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే దిస్ ఈజ్ అబౌట్ ఎగ్జాంపుల్ అబౌట్ క్రియేటింగ్ లిస్ట్ సింటాక్స్. అది ఇది ఎగ్జాంపుల్. ఇక్కడ మాడిఫై అంటే ఇచ్చిన లిస్ట్ని మాడిఫై అంటే ఇన్సర్షన్ కానీ డిలీషన్ కానీ అప్డేషన్ కానీ మాడిఫై అలా చేసుకుంటాం అని నెక్స్ట్ వీడియో చూసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది చూడండి. ఇక్కడ చూసుకుంటే లెంత్ అంటే మన లిస్ట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయని తెలుసుకోవడానికి లెన్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాము. ఇది ఎన్యూమరేటివ్ ఫంక్షన్. ఇక్కడ లెన్లో నన్స్ అని రాస్తాం. ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి 1, 2, 3, 4 ఉన్నాయి కాబట్టి 4 లెంత్ ఆఫ్ ది లిస్ట్ 4. చూసుకుంటే లెంత్ ఫంక్షన్కి డెఫినేషన్ చూసుకుంటే రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్ స్టోర్డ్ ఇన్ ద లిస్ట్. ఓకే, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని స్టోర్ అయ్యాయని తెలుసుకోవడానికి ఆ లెన్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. లిస్ట్ స్లైసింగ్ గురించి చెప్పుకునే ముందు నేను ఆ స్ట్రింగ్ స్లైసింగ్ గురించి చెప్పుకున్నాం. ఆ స్ట్రింగ్స్ గురించి తెలుసుకోండి, దాంట్లో చెప్పాను స్ట్రింగ్ స్లైసింగ్ గురించి. అలాగే లిస్ట్ స్లైసింగ్ కూడా ఒకటే, దాన్ని చూడండి, స్ట్రింగ్స్ వీడియోస్ చూడండి, దాని స్ట్రింగ్ స్లైసింగ్ అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ దీన్ని చెప్పడం ఆపుతున్నాను ఫ్రెండ్స్.
నిన్న చెప్పుకున్న వీడియోలో ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. లిస్ట్ మెథడ్స్, హౌ మెనీ మెథడ్స్ అంటే లిస్ట్ మెథడ్స్ చూసుకుంటే ఇప్పుడు క్రియేటింగ్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ క్రియేట్ చేసుకుందాం. దెన్ హ్యాపెన్ అంటే వన్ వాల్యూ యాడెడ్ టు ద ఎండ్ ఆఫ్ ది లిస్ట్. ఓకే, ఒక వాల్యూని ఎండ్ ఆఫ్ ది లిస్ట్ యూస్ చేయడానికి హ్యాపెన్ అనే ఫంక్షన్ని యూస్ చేస్తాము. నెక్స్ట్ అపెండ్ అంటే ఆ ఫంక్షన్కి ఒక వాల్యూని అనేది యాడ్ చేస్తాం. మల్టిపుల్ వాల్యూస్ని యాడ్ చేయడానికి ఎక్స్టర్న్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. ఎక్స్టర్న్ ఫంక్షన్ యూజ్ చేసుకొని లాస్ట్ లోపల పారామీటర్స్లో మీకు కావాల్సిన యాడ్ కావాల్సిన ఎలిమెంట్స్ని ఇస్తే అది లాస్ట్ అనేది యాడ్ చేస్తుంది. ఓకే, దట్ ఈస్ ద ఎక్స్టర్న్. ఇక్కడ ఇన్సెట్ అంటే పర్టికులర్ పొజిషన్ కూడా నాకు ఆ వాల్యూ అనేది ఇన్సెట్ కావాలి అన్నానికి ఇన్సెట్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని ఏ వాల్యూ కావాలో ఫస్ట్ మీకు ఇన్సర్ట్ చేయాల్సిన వాల్యూని తర్వాత కామా అని పెట్టి తర్వాత ఎక్కడ ఇన్సర్ట్ చేయాలో ఆ నెంబర్ అనేది ఇస్తే దాని ముందు అనేది యాడ్ అయిపోతుంది. దిస్ ఈజ్ ద ఇన్సర్ట్ ఫంక్షన్. నెక్స్ట్ రిమూవ్ ఉన్న లిస్ట్లో నుంచి ఒక నెంబర్ని రిమూవ్ చేయాలంటే రిమూవ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని రిమూవ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ పాప్ అన్న రిమూవ్స్ ద ఎలిమెంట్ ఎ స్పెసిఫిక్ ఇండెక్స్ ఆర్ లాస్ట్ ఎలిమెంట్. అంటే ఇక్కడ రిమూవ్ అన్నప్పుడు ఫస్ట్ అక్కరెన్స్ ఆఫ్ ది వాల్యూ, అంటే ఇది ఫస్ట్ అక్కరెన్స్ వాల్యూని రిమూవ్ చేస్తుంది. పాప్ అనేది స్పెసిఫిక్ ఇండెక్స్ ఆర్ లాస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేయడానికి పాప్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, క్లియర్ ఫంక్షన్ వచ్చేసి రిమూవ్స్ ద ఆల్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద లిస్ట్లో ఉన్న ఆల్ ఎలిమెంట్స్ అవి రిమూవ్ చేయడానికి క్లియర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇండెక్స్ వాల్యూ అంటే ఒక లిస్ట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ ఇండెక్స్ వాల్యూలు ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఇండెక్స్ వాల్యూ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని తెలుసుకుంటాం. అంటే ఇండెక్స్ వాల్యూ ఫంక్షన్ వచ్చేసి రిటర్న్స్ ద ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ అక్కరెన్స్ నుంచి లాస్ట్ అక్కరెన్స్ వరకు ఎన్ని నెంబర్ ఆఫ్ ఇండెక్సింగ్ వాల్యూ ఉన్నాయో రిటర్న్ చేస్తుంది ఇండెక్స్ వాల్యూ అనే ఫంక్షన్. ఇక్కడ కౌంట్ ఫంక్షన్ వచ్చేసి కౌంట్స్ హౌ మెనీ టైమ్స్ ఆఫ్ వాల్యూ అపీర్, అంటే ఒక నెంబర్ అనేది ఎన్నిసార్లు కనిపించిందని తెలుసుకోవడానికి మనం కౌంట్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. ఓకే, ఇక్కడ సార్ట్ ఆఫ్ ది లిస్ట్ అంటే ఏదైనా అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్, అంటే అవి ఒక ఆర్డర్లో ఉన్నాయా లేదా అని, ఒక ఆర్డర్లో పెట్టడానికి ఒక ఆర్డర్లో ఉన్నాయా లేదా తీసుకోవడానికి సార్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాము. ఒకవేళ రివర్స్ని అంటే ఉన్న డేటాని రివర్స్లో ప్రింట్ చేయడానికి మనం రివర్స్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. రివర్స్ ఈక్వల్ టు 2 అన్నప్పుడు మనకి రివర్స్ ఆఫ్ ది వాల్యూస్ని ప్రింట్ చేస్తాం. అంటే ఇక్కడ 1 1 2 3, ఇప్పుడు దీని రివర్స్ 3 2 1 అనేది ప్రింట్ అవుతుంది. ఇలా రివర్స్ అనేవి వర్క్ అవుతుంది. ఓకే, ఇక్కడ అన్నీ చెప్పుకున్నాం. లాస్ట్ వచ్చిన టాస్క్ వచ్చేసి మనం ఓవరాల్గా లిస్ట్ గురించి ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నాం. అదే ఉన్న లిస్ట్ ఆఫ్ నెంబర్స్లో ఏది మ్యాక్సిమం, అంటే ఏ నెంబర్ మ్యాక్సిమం ఏ నెంబర్ మినిమం అని తెలుసుకోవడానికి చిన్న ప్రాబ్లం ఇది చూసుకోండి. ఫస్ట్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ని క్రియేట్ చేసుకున్నాము, దానికి అసైన్ కూడా చేసాము. ఇనిషియలైజేషన్ ద మిక్సిమం మ్యాక్సిమం విత్ ఫస్ట్ ఉంది ఎలిమెంట్, అంటే ఫస్ట్ ఇండెక్స్ వాల్యూని మనం ఇనిషియల్గా 0 అని తీసుకుందాం. అంటే మ్యాక్సిమం ఏం లేదు, మినిమం వాల్యూలో కూడా ఏం లేదు, ఇండెక్స్ పొజిషన్ ఫస్ట్లో. ఓకే, ఇక్కడ మా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఫర్ లూప్ యూజ్ చేస్తాం. ఫర్ లూప్ని యూజ్ చేసుకొని ట్రావర్సల్గా ఒక్కొక్క వాల్యూని చెక్ చేస్తూ వెళ్తుంది. ఇఫ్ కండిషన్ చెప్పుకున్నామా అంటే ఇక్కడ స్టోర్ అయిన వాల్యూ కన్నా నెంబర్ అనేది స్టోర్ అయిన వాల్యూ కన్నా నెంబర్ అనేది చిన్నదైనప్పుడు మినిమం వాల్యూలో స్టోర్ అవుతుంది. ఒకవేళ అది పెద్ద అయినప్పుడు మ్యాక్సిమం వాల్యూలో స్టోర్ అవుతుంది. అంటే ఇక్కడ మినిమం వాల్యూ స్టోర్ అయింది 0 అయింది. ఇప్పుడు నెంబర్ ఒకవేళ ఇప్పుడు
25 ఫస్ట్ నెంబర్ 25 అంటే ఇది ఫాల్స్ అన్నమాట. ఇది ఫాల్స్ అన్నమాట. అప్పుడు మ్యాక్సిమం వాల్యూలు స్టోర్ అవుతుంది. ఒకవేళ ఇది ట్రూ అయినప్పుడు మినిమం వాల్యూ స్టోర్ అవుతుంది. ఓవరాల్గా ట్రావర్సల్గా చెక్ చేసుకుంటే వెళ్తుంది. ఇఫ్ కండిషన్ ఫస్ట్ ఇఫ్ కండిషన్ ట్రూ అయినప్పుడు దీంట్లో స్టోర్ అవుతుంది. ఒకవేళ ఇది ఫాల్స్ అయినప్పుడు బై డిఫాల్ట్గా దీంట్లోనే స్టోర్ అవుతుంది. ఇంకా ఫైనల్గా మనం మినిమం వాల్యూ ఆఫ్ ది లిస్ట్ మినిమం వాల్యూ ఉందా లిస్ట్ చూసుకుంటే మినిమం వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ది లిస్ట్ చూసుకుంటే మ్యాక్సిమం వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఏ వాల్యూ మినిమం ఏ వాల్యూ మ్యాక్సిమం అని చూసుకుంటే మినిమం వాల్యూ వచ్చి 5, మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 50. ఓకే, దిస్ ఈస్ ద ఓవరాల్ అబౌట్ అ లిస్ట్. అర్థమైందని నేను భావిస్తున్నాను. ఓకే, అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా కామెంట్ చేయండి, ఏం టాపిక్ అర్థం కాలేదు ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ట్రై చేయండి, నేర్చుకోండి, డైలీ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.